పాలకూర వెల్లుల్లి కారం. ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ పాలకూర రెసిపీ తింటుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను పాలకూరని కొంచెం పసుపుతో వాష్ చేసుకొని మంచిగా ఈవెన్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ పక్కన ఒక ప్యాన్లో చనా దాల్, ధనియా, జీరా, ఎండుమిర్చి అంటే మీకు కావాల్సిన అమౌంట్ మీకు అర్థమవుతుంది. సో మిక్స్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ స్పైసెస్ పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. దెన్ అదే మిక్సీలో ఆనియన్స్ వేసేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో చనా దాల్, జీరా, మస్టర్డ్ సీడ్స్ అండ్ గార్లిక్, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్ అనమాట. సో గార్లిక్ కొంచెం ఎక్కువనే వేసుకోండి అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత కొంచెం సేపు తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పాలక్ వేసి మీకు కావాలి అంటే దాని మీద ఏమైనా సాల్ట్ లేకపోతే ఏమంటారు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి మీకు తగిన కారం బట్టి. సో యాడ్ చేసుకొని అది వాటర్ వచ్చేలాగా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్న స్పైసెస్ అండ్ ఆనియన్ మిక్స్ యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes మళ్ళీ కుక్ చేసుకోవాలి. అలానే మీకు ఏమైనా పైనుంచి సాల్ట్ లేదా కారం ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, వేడి వేడి అన్నంతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అసలు. తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.